బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. సీతంపేట ITDA ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, ITDA PO జగన్నాథ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారులు, నేతలు గిరిజనులతో కలిసి సాంప్రదాయ దింసా నృత్యాన్ని చేశారు. అనంతరం NTR అడ్వెంచర్ పార్క్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ITDA కేంద్రం వరకు చేరుకుని ఆదివాసీ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కులు, అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించారు. గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధికి మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాం, అలాగే మరి భవిష్యత్తులో మన గిరిజనులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి విషయాన్ని కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఈరోజు మన సోదరిమణులందరూ కూడా మరి అన్ని గ్రామాల నుంచి కూడా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన సీతంపేట వచ్చాం. మరి చాలా అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మరి ఈ ఆదివాసీ దినోత్సవం రోజున మనందరం కూడా ఒక ప్రతిన బోనాలి. మనందరం కూడా అన్ని రంగాల్లో కూడా మనం విజయాన్ని సాధించాలంటే మనందరం గిరిజనులందరం కూడా కష్టపడాలి. అన్ని రంగాల్లో మనం రాణించాలి. అటు విద్య అవ్వచ్చు, అలాగే క్రీడా రంగాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి మనం 11వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఇది 9వ తేదీ. అయితే కొంతమంది మా సోదరులు విమర్శించారు, 9వ తేదీని ఎందుకు పెట్టలేదు, మరి 11వ తేదీని ఎందుకు పెడుతున్నారని మా సంఘ నాయకులందరూ